మన డబ్ల్యూసిటీ ప్రపంచం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. ఈరోజు ఏప్రిల్ 28, 2026 భారతదేశం కోసం ఒక హిస్టరిక్ డే. గూగుల్ ఈరోజు అఫీషియల్గా తన $15 బిలియన్ సుమారు 1.25 కోట్ల రూపాయలు ఏఐ డేటా సెంటర్ హబ్ నిర్మాణం ప్రారంభించబోతుంది. ఇది విశాఖపట్నం, వైజాగ్లో వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏడాది క్రితం ప్రకటించిన ఈ ప్రాజెక్టు ఈరోజు గ్రౌండ్ బ్రేకింగ్తో స్టార్ట్ అవుతుంది. సాధారణ డేటా సెంటర్ కాదు బ్రో, ఇది ఆసియాలోనే అతిపెద్ద ఏఐ మెగా క్లస్టర్. అడవివారం, తార్లువాడ, రాంబిల్లి కలిపి 1 గిగావాట్ పవర్ కెపాసిటీతో వస్తుంది. 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. విశ్లేషణ పార్ట్ 1. ఎంత పెద్దది ఇది? గూగుల్ ఈ సంవత్సరం మొత్తం $175 నుంచి $185, సుమారు 15 లక్షల కోట్లు కేవలం డేటా సెంటర్లు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఖర్చు చేయబోతుంది. ఇందులో భాగంగా ఇండియాలో ఈ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంటు అతిపెద్ద ఎఫ్డిఐలో ఒకటి. ఇక్కడ ఏమవుతుంది? గిగావాట్ స్కేల్ కంప్యూటర్ కవర్, అత్యాధునిక టీపీయూ 8T, ఎన్విడియా బ్లాక్వెల్ వంటి ఏఐ చిప్స్, విర్గో నెట్వర్క్ లాంటి మెగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఫాబ్రిక్, ఏజెంటిక్ డేటా క్లౌడ్ మరియు ఏఐ హైపర్ కంప్యూటర్ టెక్నాలజీలు. అంటే భవిష్యత్తులో మనం ఉపయోగించే జెమినీ ఏఐ సెర్చ్, యూట్యూబ్ రికమెండేషన్స్, మొత్తం డిజిటల్ సర్వీసెస్ ఇండియా నుంచి కూడా శక్తివంతంగా నడపబడతాయి. మధ్యలో మోటివేషన్ ఎనర్జీ ఇవ్వాలి. ఇలాంటి పెద్ద ప్రాజెక్టు చూస్తే ఒకటి అర్థమవుతుంది ఫ్రెండ్స్, నువ్వు ఏ పని చేస్తున్నా దాన్ని భవిష్యత్తు దృష్టితో చెయ్యి. నువ్వు ఈరోజు కోడ్ రాస్తున్నావా, లెర్నింగ్ చేస్తున్నావా, బిజినెస్ బిల్డ్ చేస్తున్నావా, లేదా ఉద్యోగం చేస్తున్నావా? ఎప్పుడూ ఎక్సలెన్స్ కోసం ప్రయత్నించు. గూగుల్ లాగా ఒక్కసారి కాదు, దశాబ్దాలు ఆలోచించి ఇప్పుడే పెట్టుబడి పెట్టు. నీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకో, కొత్త టెక్నాలజీ నేర్చుకో. ఈ ఏఐ యుగంలో ఎవరు ముందు సిద్ధమవుతారో వారే గెలుస్తారు. నీ పనిలో ఫోకస్, కాన్సిస్టెన్సీ, లాంగ్ టర్మ్ ఉంటే నువ్వు కూడా ఒకరోజు ఇలాంటి మెగా ప్రాజెక్టులకు భాగస్వామి అవుతావు, లేదా నీ సొంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తావు. ఇప్పుడే స్టార్ట్ చెయ్యి, ఎప్పటికీ ఆపకు. విశ్లేషణ పార్ట్ 2. ఇంపాక్ట్ ఏమిటి? ఈ ప్రాజెక్టు వల్ల 1.8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇండియా యొక్క ఏఐ క్లౌడ్ డేటా సర్వీసెస్ గ్లోబల్ లెవెల్కి ఎగసెల్లుతాయి. గూగుల్ హైదరాబాద్, బెంగళూరు, పూణేలో ఉన్న R&D సెంటర్లతో కలిసి ఇది పనిచేస్తుంది. ఇంకా సబ్మెరీన్ కేబుల్స్, ఫైబర్ నెట్వర్క్తో సార్వభౌమ ఏఐ బ్యాక్బోన్ ఏర్పాటు చేస్తారు. ఇది కేవలం గూగుల్కి మాత్రమే కాదు, మన దేశ యువతకి, స్టార్టప్లకి, బిజినెస్లకి భారీ అవకాశాలు తెస్తుంది. ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియాలో స్పీడ్ పెంచుతుంది. క్లోజింగ్ ఎనర్జీ మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏప్రిల్ 28, 2026 భారతదేశం ఏఐ మ్యాప్లో మరింత బలపడుతుంది. గూగుల్ లాగా పెద్ద ఆలోచన చేయండి, కానీ చిన్న చిన్న అడుగుల నుంచి స్టార్ట్ చేయండి. నీ రోజువారీ పనుల్లో కూడా ఆసక్తి, నేర్చుకోవాలనే తపన, కాన్సిస్టెన్సీ ఉంచు. ఈ ఏఐ యుగం నీది చేసుకోవాలంటే ఇప్పుడే ప్రారంభించు. నువ్వు ఏమైనా చేయగలవు. ఈ వీడియో నీకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది అనిపిస్తే లైక్ చేయి, కామెంట్లో నీ అభిప్రాయం చెప్పు. ఏఐ యుగంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అని. ఇలాంటి లేటెస్ట్ టెక్ అప్డేట్స్, డీప్ ఎనాలిసిస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. నువ్వు ఏ పని చేస్తున్నా దాన్ని భవిష్యత్తు దృష్టితో చెయ్యి. ఈ ఏఐ యుగంలో ఎవరు ముందు సిద్ధమవుతారో వారే గెలుస్తారు, కానీ చిన్న చిన్న అడుగుల నుంచి స్టార్ట్ చేయండి. ధన్యవాదాలు. మీ శివారెడ్డి విశ్లేషక్. జై హింద్.
జై టెక్నాలజీ.